తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ రాణి కుముద్ని అధికారికంగా విడుదల చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్ష అనంతరం వెలువడిన ఈ పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 31న పరిశీలన పూర్తి చేసి ఫిబ్రవరి 3న ఉపసంహరణకు గడువు ముగిశాక తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. చివరిగా ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగనుంది. ward offices and unreserved women 864 ward offices. So this is the way. Madam, note even. Yes, definitely I will give a note also. It will be given to you. But Filhal, you can also see it on the slide that is being exhibited. I am just reading out from that. Is that okay, Andy? Yeah. Student, you will be reservation total 2,996 wards lo ఏ విధంగా not visible. No problem. I will give you a copy of it. Sarena? Definitely you will get a copy of it. Okay? So you want me to say it or you are just copy chena? Okay. So the elections will be held in one phase only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. సో దీనికి కావాల్సినటువంటి టీమ్స్ అన్నీ కూడా, అంటే పోలింగ్ స్టేషన్స్లో ఉండే టీమ్స్ కానీ, రేపు నామినేషన్స్కి అవసరమైనటువంటి టీమ్స్ కానీ, అదేవిధంగా కౌంటింగ్కి కానీ, మరి మొబైల్గా ఉండే టీమ్స్ కానీ అన్నీ కూడా పొజిషన్ అయి ఉన్నాయి. వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఐ విల్ నౌ గో ఆన్ టు ద ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఇండైరెక్ట్ ఎలక్షన్ షెడ్యూల్ నోటీస్ విల్ బి గివెన్ through an authorized gazette officer. ఈ గెజెట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమిస్తారు. అది నోటీస్ ఫర్ ద మీటింగ్ అన్నది 14వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఓత్ ఆఫ్ ఆఫీసు ఆల్ వార్డ్ మెంబర్స్కి 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆఫ్ 116 మున్సిపాలిటీస్కి, అదేవిధంగా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ అట్ 12:30 PM on 16th. సో ఇది తెలుగులో చెప్పాలి అంటే 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ రాణి కుముద్ని అధికారికంగా విడుదల చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్ష అనంతరం వెలువడిన ఈ పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉండబోతుంది. అయితే ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లలో 2,996
వార్డులకు డివిజన్లకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి అమల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి అంటే ఆ, ఆ, ఇటు ఏదైతే ఇటు అంటే అనివార్య కార్యాలు కావచ్చు, ఇటు అలాగే ఈ డబ్బుల విషయంలో కూడా పూర్తిగా ఇటు నిబంధనలు అయితే వచ్చేసాయి. అదే విధంగా నామినేషన్లు కూడా ఈ రోజు నుంచి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే నామినేషన్ దాఖలు చేయడానికి కూడా ఇప్పుడు దాదాపు జనవరి 30 తారీఖు వరకు ఇది ఉంటుంది అని అంటున్నారు. అదే విధంగా పూర్తిగా అయితే జనవరి 28 నుంచి 30 వరకు మాత్రమే ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత దాదాపు ఏదైతే ఈ ఓటర్లకు సంబంధించి కూడా ఒక లిస్టు విడుదల చేసింది ఇటు ఎన్నికల సంఘం. అయితే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో మొత్తం దాదాపు 52,43,000 అలాగే 23 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు ఓటర్లకు సంబంధించి అలాగే స్త్రీలకు సంబంధించి పూర్తిగా ఓటర్ల జాబితా అయితే విడుదల చేసింది. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో 32 జిల్లాలకు పూర్తిగా ఈ నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే విధంగా ఏదైతే ఫిబ్రవరి 1న అభ్యంతరాలు అయితే ఏవైతే దీనికి సంబంధించి వెనక్కి తీసుకోవడానికి అంటే నామినేషన్లు వెనక్కి తీసుకోవడానికి ఫిబ్రవరి 1కి అలాగే ఫిబ్రవరి 2వ తేదీకి అభ్యంతరాల పరిశీలన కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక పక్క చెప్తున్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ ఉపసంహరణం కూడా ఉంటుంది అని అంటున్నారు. అదే విధంగా ఫిబ్రవరి 3న పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితా కూడా ప్రకటిస్తారు అని చెప్పేసి ఆల్రెడీ మనకున్న సమాచారం. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ఈ రోజు జరగబోతుంది. అయితే అదే విధంగా ఫిబ్రవరి 13న కౌంటింగ్ అదే విధంగా అదే రోజు ఫలితాల వెల్లడి కూడా అదే రోజు ఉంటుంది అని చెప్పేసి ఇటు ఎన్నికల కమిషనర్ రాణి కుమితిని ఆల్రెడీ ప్రకటించారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాదాపు 1631 ఇటు బ్యాలెట్ బాక్సులు ఉంటాయి అని చెప్తున్నారు. 16,031 బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం పోలింగ్ స్టేషన్లు 8,000 ఇటు 195 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఇవాళ నుంచి వెళ్ళి నిబంధనలన్నీ అమల్లో ఉంటాయి కాబట్టి అందులో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ఇటు మహేష్ భగవత్ కూడా ఇటు డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అదే విధంగా ఈ డబ్బుల విషయంలో 50,000కైతే ఒకే తర్వాత ప్రతి రూపాయికి మనం ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇటు మహేష్ భగవత్ కూడా చెప్పారు. శశిరేఖ. థ్యాంక్ యూ హారిక. So all ward members